హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి పిల్లగా ఇవాటి రోజు లోపల ఈ కథ చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే తింటే పేరుంటదా, తాగుత పేరుంటదా, 10 ఏటలు పోతే 10 మంది వచ్చి తిరిగిపోతారు. కానీ రామ రామ అంటే రవ్వు అడ్డం రాదు, భగవంతా నీ దయ అంటే బండ కూడా అడ్డం రాదు. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఈ కథలు పురాణాలు చెప్తే సచ్చిన జీవి స్వర్గం అందుతుంది. అందుకనే ఈ రామనామస్మరణ చేపిస్తున్నారు. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. మాది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలము లక్కారం గ్రామం. నా పేరు నర సతీష్ యాదవ్ అంటారు. అన్న పేరు తిరుపతన్న, అన్న పేరు కుమరన్న గౌడు, నాగేశు, రాజు. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. యూట్యూబ్ లో కూడా మా కథలు వస్తే చాలా మంది చూసే ఉంటారు. అదే నర సతీష్ యాదవ్ ఒగ్గు కథలను కొడితే మా కథలు వస్తాయి. మరి ఈ కథకు సెలవులు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మరి కథ చెప్పించే దాతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి చదువుతున్నాము. మరి జక్కా కుమరయ్య గారి పేరు మీద తన భార్య గల్ల కుమరవ్వ, మరి మేనకోడళ్ళు బట్టు రవి, కలమ్మ, కాబట్టి రాజు, కవిత, దాసరి విజేందరు, అమరావతి, కన్నబోయిన అశోకు, మమత, దాసరి అశోకు, శ్రావంతి, మేన అల్లుడు కడబోయిన శేఖరు, యాకలక్ష్మి. వీళ్ళు మేనగోడళ్ళు ఈ రామనామస్మరణ చేపిస్తున్నారు. అదే విధంగా వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఒకసారి చదువుతున్న బిడ్డలు, అల్లుళ్ళు, ఆ కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు. దాయాది బలగం ఎవరయ్యా అంటే పిండి కుమారస్వామి, మరి కోమల, కడబోయిన కుమారస్వామి, పద్మ, వేలుపుల కుమారస్వామి, రజిత, ఆత్మగల్ల కొడుకు, కోడలు జక్క అశోకు, కోడలు గల్ల సునీత, మరియు మనవలు, మనవరాళ్ళు అభినయి, అభిత, వినయ్, రుచిత, మేఘన, నవ్య, రాహుల్, శ్రీకాంత్, రచన. ఇగో వీళ్ళందరూ కలిసి అటువంటి వీరి కుటుంబ సభ్యులు. మరి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. మన చాపల బండలో అన్న కుమారస్వామి అన్న ఉంటాడు, వాళ్ళ ఊరు కూడా మమ్మల్ని వినిపించిండు. ఆ అన్న ద్వారా అందరి ద్వారా ఇక్కడికి వచ్చినాము. వారికి కూడా మా కళాభివందనాలు. చనిపోయిన ఆత్మగల్లా చక్కా కుమరయ్యకు స్వర్గలోకం లోపల సక్కంగా నిద్రబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు కలల్ల నీడల్ల నిలబడిపోని ఆత్మగల్ల కుమరయ్యా ఎక్కడెళ్ళిపోతివే నాన్న, నీ ప్రాణం పోవంగా ఈ మేనకోడళ్ళు, కొడుకులు, నీ బిడ్డలు, నీ అల్లుళ్ళు, నీ కొడుకు, నీ కోడలు, నీ మనవలు, మనవరాళ్లకు నువ్వేమో చెప్పిపోతివో ఓ కుమరయ్యా. నా భార్య కుమరవ్వ నేనెళ్ళిపోతన్నా. అందుకే అంటారు గా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది, బల్లె పిల్లలుంటేనే బడి శృంగారం ఉంటది, ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం అన్నారు. భర్తతోని భార్యకు సుఖము, భార్యతోని భర్తకు సుఖము. భర్త లేని ఆడదానికి బదునాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నరాట. నా బిడ్డలాల, నా అల్లుళ్ళు, నా కొడక, నా కోడల, మనవలు, మనవరాళ్ళు, నా మేనకోడళ్ళు నేనెళ్ళిపోతన్నా. నేనున్న నాటోనే అగో మీ అత్త ఉంటుంది, మీ అత్త బయలు బిడ్డ, నన్ను చూసుకున్నట్టు మీ అత్తను చూసుకోండి. బలగాన్ని వాసి జక్కుల వారి ఇళ్ళల్లా, జక్క వారి ఇళ్ళల్లా నా పేరు మాసనా.
శివలింగా నా అల్లుడ కుమారస్వామి నా బిడ్డ పద్మవ్వ అల్లుడ కుమారస్వామి నా బిడ్డ రజీతము ఓ అల్లుడ కుమారస్వామి నా కొడుక అశోకు కొడల సునీత నేను వెళ్ళిపోతున్నా అమ్మగారిల్లాది ఆశపాడి బిడ్డలో మన ఇంటికి అత్తలు ఎలువారు మీకు ఉంటే సిగరెట్ పెట్టుకోడు ఎలువారు లేకపోతే కలువు చేతులు పెట్టి కాళ్ళు పట్టు బాబాలు పెద్దలురా అన్నదప్పు అయ్యో బాబు లేడాని కొడుగా నువ్వు ఒక్క మాట అంటే చెట్టు గట్టలు బిడ్డలు గుట్ట గట్టలు బిడ్డలు నేను వెళ్ళిపోతున్నా నా మేనగోడళ్ళు ఇవాళ మా మేనమాలే రాని నా పేరు తీసన్నా బిడ్డు నా కొడలా కలమ్మ కొడకాలవి ఓ కొడలా కవితమ్మ కొడకా రాజు నా కొడలా అమరావతి కొడకా విజేందరు కొడలా మమతము కొడకా అశోకు నా కొడలా శ్రావంతి నా కొడకా అశోకు అయ్యో మేనల్లుడ శేఖరు అగో నా బిడ్డ యాకలక్ష్మి నేను వెళ్ళిపోతున్నా
ఎటు బంధు వెంటకుందో కానీ చనిపోయిన ఆత్మగల్ల కుమరయ్యకు సరకలోకం లోపల సక్తంగా నిద్రపట్టాలి. ఆ మీనగోడళ్ళు ఈ రామనామస్మరణ ఏపిస్తున్నారు కాబట్టి ఆ మీనగోడళ్లకు పుట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయి తొమ్మల దేవుడు తోడై ఉండి రాముల దేవుడు దైందని చెప్పి శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్లు దీవెన కలిగి ఒప్పుల దీవెనలు వర్తిల్లి భక్తుల దీవెనలు భాగ్యాలు కోరి మన కళాకారుల దీవెన కలకాలం ఉండనీరా నా కన్న కొడుకో